నమస్తే పీపుల్, వెల్కమ్ టు ప్రసన్న అండ్ భరత్ వ్లాగ్స్. సో ఇవాళైతే నేను మీకు ఒక హెల్తీ రెసిపీ వెజ్ కట్లెట్ ఎలా చేసేయాలో చూపించేస్తాను. సో ఫస్ట్లీ క్యాబేజ్ని అయితే తురిమి వాష్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకోవాలన్నమాట, తురిమేసి. సేమ్ అదే ప్రాసెస్లో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకోవచ్చు, లైక్ బ్రాకలీ, బఠానీ, పొటాటో అలాంటివి. సో పొటాటోని స్కిప్ చేస్తే ఇంకొంచెం హెల్తీగా ఉంటుందని పొటాటో స్కిప్ చేశాను నేను. అండ్ సాల్ట్, కారము అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ఎగ్ వేసుకుంటాం అనమాట. ప్యూర్ వెజ్ వాళ్ళైతే ఎగ్ని అవాయిడ్ చేసేయండి. ఎగ్ ఎందుకంటే క్రిస్పీనెస్ అండ్ బైండింగ్ కోసం నేను ఎగ్ వేసుకున్నాను. అలాగే లీఫీ వెజిటేబుల్స్ మనకి తోటకూర, పాలకూర కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. ఈ పౌడర్ ఏంటి అంటే మనకి నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ పట్టి వేసాను అనమాట, టేస్ట్ ఇంకా బాగుంటుందని. అండ్ లాస్ట్లో కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మంచిగా ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో సో దాట్ మంచిగా అవన్నీ కూడా పడతాయి, కారం, ఉప్పు అవన్నీ కూడా. సో ఒక ప్యాన్లో మనకి బటర్ అండ్ కొంచెం ఆయిల్ రెండు మిక్స్ చేసి వేసాను, టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి. సో ఇది ఆ మిక్చర్ అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి, బికాస్ బైండింగ్ మంచిగా అవుతుంది అండ్ మన కట్లెట్ షేప్స్ బాగా వస్తాయి. అండ్ శనగపిండి అండ్ రైస్ ఫ్లోర్ అవాయిడ్ చేయొచ్చు మనకి బైండింగ్ కోసమని మిక్సీ పట్టుకుంటే. అందుకని నేను మిక్సీ పట్టుకొని షేప్ వచ్చేంత వరకు చూసుకున్నాను అనమాట, వితౌట్ శనగపిండి అండ్ రైస్ ఫ్లోర్ బైండింగ్ అవసరం లేకుండా. సో బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగుంది. సాస్ పెట్టుకొని తింటేనైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. రెసిపీ అయితే అదిరిపోయింది, ట్రై చేయండి ఒకసారి. చలో బాయ్.